లేదా హాస్పిటల్లోనో వాళ్ళని బెదిరించి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. హాస్పిటల్ వాడికంత సేఫ్ కాదు. అది డెఫినెట్గా ఒక ఇల్లు అయి ఉండాలి. వాడేదైనా వెహికల్ ఎక్కి అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు కదా. కరెక్ట్. బుల్లెట్ తగలకపోతే వాడు అదే చేసుండేవాడు. కానీ బుల్లెట్ వూన్స్తో స్విమ్ చేసినందుకు చాలా ఎనర్జీ డ్రైన్ అయి ఉంటుంది. బ్లడ్ లాస్ కూడా. వాడికి ఇమీడియట్గా సేఫ్ ప్లేస్ ట్రీట్మెంట్ అవసరం. వాడు ఇప్పుడు అదే చేసుంటాడు. పోలీసులను యూజ్ చేయకూడదు. వాడి గురించి వెతకటం కానీ ఎంక్వైరీ కానీ చేయకూడదు. ఇప్పుడు ఆ రెండున్న చోటుకి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు లేదా స్ట్రీట్లో ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తే వాడిని అక్కడే నొక్కేయచ్చు. పీపుల్ మీట్. ఈ నిమిషం సిటీలో ఏ టీవీ ప్రోగ్రామ్ ఎక్కువ మంది చూస్తున్నారో తెలుసుకోవచ్చు.